హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడి భార్య ఏం వంట చేసింది అనుకుంటున్నారా? మాకు ఎంతో ఇష్టమైన వంట ఎగ్ కర్రీ చేసింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో 1.5 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఎంచుకోవాలి. అవి ఒక మిక్సీలోకి వేసుకొని ఒక 2 టమోటా వేసుకొని జీడిపప్పు వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని మనము 6 ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ దీంట్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఎగ్స్ బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత ఆ 6 ఎగ్స్ పక్కన తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ పెరుగు, కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు, దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ధనియా పౌడర్ 1.5 స్పూన్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అది అంతా బాగా కలుపుకోవాలి. పేస్ట్ అయినంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ఆయిల్లో కొంచెం తిరువాత గింజలు, పచ్చిమిర్చి వేసుకొని బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటే కొంచెం జ్యూసీగా వస్తుంది, అందుకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా కొంచెం అందులోకి అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. వాటర్ బాగా కుతుకుతా అని వస్తుంది అన్నమాట, బుడగల్లాగా. అప్పుడు స్మెల్ బాగుంటుంది. అప్పుడు ఈ 6 ఎగ్స్ అనేవి అందులో వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికించాలి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంటుంది మనకి. తర్వాత దానికి కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకుంటే ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.